రేపు అందరూ చూసినట్టుగానే ఆగస్టు 15 తారీఖు కల్లా ఈ 2 లక్షల రుణమాఫీ మొత్తం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారని మాటిచ్చారు, అవుతుంది. అప్పుడు అందరూ నోరు మూస్తారు. ఇక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అయితే ఏ ఒక్క నాయకుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చేయలేదు, కేసీఆర్ వచ్చినప్పుడు చేయలేదు. అవి తెలిసి మనకు అందరూ తెలిసినటువంటి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం నాయకత్వాన్ని బలపరచాలి. అందుకే వచ్చాను నేను. వారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి. మన కాన్ఫరెన్స్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుందాం. గ్రామ గ్రామాల సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకుందాం మీ అందరి సహకారంతో. అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మీరు అనుమానం ఏ ఒక్కరు మా కొడుకు చెప్పినట్టుగా, భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా నేనుంటే అందుబాటులో భాస్కర్ రెడ్డి ఉంటాడు, బాలరాజు గారు ఉంటారు. ఏ సమయం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు ఇక్కడ సంకోచంగా మాకు మాట్లాడవచ్చు, తెలియజేయవచ్చు. తప్పనిసరిగా మనం ఇంకా బలపడదాం. కుటుంబం పెద్దగా అయిపోయింది. ఇంతకుముందు వాబాయ్ అన్నట్టుగా కాందాన్ని బడగా పెద్ద పరివారం అయిపోయింది. మనది పెద్ద పరివారం అయినప్పుడు భారం కూడా ఉంటుంది, బరువు కూడా ఉంటుంది. బరువు మోసే శక్తి మాకు భగవంతుడు కలిగించాలి. మోస్తాం బరాబర్గా, అందరికి కలుపుకొని పోవాలి. ఇప్పుడు పాత కొత్త భేదం ఉండదు. ఇక పాత వారిని ముందు గ్రహించాలి, పాత వారిని ముందు గౌరవించాలి, కొత్త వారిని కూడా వారిని బట్టి తీసుకొని పోవాలి. ఈ పాత కొత్త సమ్మేళనంతో మంచి ఫలితాలు సాధిద్దాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది, మీరు మేమనే మాట లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.